In this video about Indian Railways, భారతీయ రైల్వేస్ గురించి ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. రైల్వే ఎగ్జామ్ చదివే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మినిమంగా తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి ఒక్కసారి ఈ రైల్వేల ఇన్ఫర్మేషన్ని చూద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అట్ ది టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్, భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు మొదటి రైలు ప్రపోజల్ జరిగింది. రైలు అనేటువంటి ప్రతిపాదన భారతదేశంలో తీసుకురావాలని జరిగినది 1832లో మద్రాస్లో 1832లో తొలి రైలుని నడపాలని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా రెడ్ హిల్ రైల్వే పేరుతో మొదటి రైలుని ఇక్కడ రెడ్ హిల్స్ నుంచి, మద్రాసులోని రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట్ వరకు నిర్మిస్తున్న ఒక బ్రిడ్జ్ కోసము, ఆ బ్రిడ్జ్లో రోడ్డు నిర్మాణం కోసము గ్రానైట్ పలకల్ని తరలించడం కోసము మొదటి రైలుని దేశంలో నడిపినట్టుగా చెబుతారు. దాన్ని రెడ్ హిల్ రైల్వే అని పిలుస్తారు మద్రాసులో. అయితే ఈ రైలు నిర్మాణాన్ని సర్ ఆర్థర్ కాటన్ చేసినట్టుగా మనకి ఆధారాలు చెప్పడం జరుగుతోంది. అలాగే రెండోసారి మనకి ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే, బొంబాయి గవర్నమెంట్ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి మిస్టర్ జార్జ్ క్లార్క్ 1843లో బందూపు ప్రాంతాన్ని విజిట్ చేస్తూ దేశంలో ప్రయాణికుల కోసం ఒక రైలుని ప్రతిపాదించడం జరిగింది, బొంబాయి నుంచి థానేల మధ్య 1843లో. అయితే దాని తర్వాత భారతదేశంలో రైల్వేల్ని నిర్వహించడం కోసము 1849 ఆగస్టు 1వ తేదీన గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే అనే ఒక సంస్థని ఏర్పాటు చేశారు. 1849లో గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే. దాని తర్వాత మనకి ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే, భారతదేశంలో తొలి రైలు ఎక్కడ నడిచింది, ఎలా నడిచింది అన్నటువంటి దాని మీద మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంత, నేను చెప్తున్న ఇన్ఫర్మేషను ఎంత అన్నది ఒకసారి చూస్తే, భారతదేశంలో తొలి రైలుని మనకి 1853, అంటే ఒరిజినల్గా భారతదేశంలో రైల్వేలని తీసుకురావడము బ్రిటిష్ వారి ఉద్దేశం, ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, భారత్లో పండుతున్నటువంటి ప్రత్తి, కాటన్ అంటారు, ఆ పత్తిని ఎక్స్పోర్ట్ చేయడం కోసం. 2, భారత ప్రభుత్వంతో లేదా భారతీయ రాజులతో చేస్తున్న యుద్ధాలకి తన సైనికులని తరలించడం కోసమే రైల్వేస్ని తీసుకురావడంలో ప్రధానమైన ఉద్దేశం. అంటే ఇక్కడ బ్రిటిష్ వారి స్వార్థంతో భారత్లోకి రైల్వేస్ని తీసుకొచ్చారు. అలా దాంట్లో భాగంగానే 1853 ఏప్రిల్ 16వ తేదీన భారతీయ దేశంలో తొలి రైలుని నడపడం జరిగింది. అది ఎక్కడ నుంచి ఎక్కడికి అంటే, బోరీబందర్ నుంచి థానే వరకు. ఒరిజినల్గా మనం బొంబాయి నుంచి థానే అని చదువుతాం, కాదు, బొంబాయిలోని ఒక ఏరియా బోరీబందర్ అంటారు. బోరీబందర్ నుంచి థానే వరకు 21 మైల్స్, అంటే ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 34 కిలోమీటర్స్, 34 కిలోమీటర్ల దూరంతో భారతదేశంలోని తొలి రైలు నడవటం జరిగింది. ఇక్కడి వరకు మనకి చాలా పుస్తకాలలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ వాడు అడిగే ప్రశ్నలు దీని తరువాత పాయింట్స్ అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. తొలి రైలు భారతదేశంలో 3 గంటల 35 నిమిషాలకి స్టార్ట్ అయింది, ఏప్రిల్ 16, 1853లో. అది 45 నిమిషాలు, అరౌండ్ 45 మినిట్స్ ప్రయాణం చేసి థానేకి చేరుకుంది. అరౌండ్ 4:15 అయింది మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ 4:15 ఇట్ వాజ్ రీచ్డ్. అయితే ఈ తొలి రైలు 14 భోగీలతో నడిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 14 కోచెస్. ఈ 14 భోగీలు కూడా 400 మంది చీఫ్ గెస్ట్స్ అందులో ప్రయాణించడం జరిగింది. అక్కడ పాసింజర్స్ కాదు, ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అతిథులు ఆ రైలులో ప్రయాణించడం జరిగింది. అలాగే ఈ 14 బోగీలని కూడా 3 ఇంజన్లు లాగాయి. ఇది చాలా ఇంపార్టెంట్. 3 ఇంజన్లు లాగిపెట్టాయి.
ఆ 3 ఇంజన్లకి కూడా 3 రకాలైనటువంటి నేమ్స్ కూడా పెట్టడం జరిగింది. 1 సాహిబ్, 2 సింధ్, 3 సుల్తాన్. 3 ఇంజన్ పేర్లు సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే 3 పేర్లతో 3 రైలు ఇంజన్లని పెట్టి ఆ 14 బోగీల్ని లాగటం జరిగింది. అది దేశంలోనే మొట్టమొదటి రైలు ప్రయాణం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కానీ ప్రయాణికుల కోసం అంటే సామాన్య పౌరుల కోసము తొలి రైలు కలకత్తాలో నడవడం జరిగింది. కలకత్తాలో నడిచింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆగస్ట్ 15, 1854 ఇన్ ద నెక్స్ట్ ఇయర్, దాని తర్వాత సంవత్సరమే. అయితే భారతదేశంలో తొలి రైలు నడిచి 2003 నాటికి 150 సంవత్సరాలైంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ రైల్వేస్ హ్యాడ్ కంప్లీటెడ్ 150 ఇయర్స్ ఇన్ 2003, 2003లో. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, భారతీయ రైల్వేలు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారత రైల్వే శాఖ మంత్రి ఎవరు అని రేపు క్వశ్చన్ అడుగుతాడు. అలా అడిగితే ఖచ్చితంగా మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ లాలూ ప్రసాద్ యాదవ్. భారతీయ రైల్వేలు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారత రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. అత్యధిక రైలు బడ్జెట్లని ప్రవేశపెట్టిన రైల్వే శాఖ మంత్రి కూడా లాలూ ప్రసాద్ యాదవ్. భారతదేశానికి గరీబ్ రథ్స్ అనే ఏసీ ట్రైన్లని, పేదవారికి సైతము ఏసీ ప్రయాణం కోసము గరీబ్ రథ్ ట్రైన్స్ని తీసుకొచ్చిన రైల్వే శాఖ మంత్రి కూడా లాలూ ప్రసాద్ యాదవ్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. అలా తొలి రైలు, దాని తర్వాత రైలు కూడా మనకి ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 1951లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారతీయ రైల్వేలు మొదటగా జోన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1951లో మొదట 3 రైల్వే జోన్లని మన భారతదేశంలో ఏర్పాటు చేశారు. అంటే దేశంలో ప్రస్తుతం అయితే 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. 19వ రైల్వే జోన్ విశాఖపట్నం జోన్ని ప్రకటించడం జరిగింది. విశాఖపట్నంది 19వ రైల్వే జోన్ దేశంలో. ప్రస్తుతం పనిచేస్తున్న రైల్వే జోన్స్ అయితే 18 రైల్వే జోన్స్. దేశంలో ఏర్పాటు చేయబడిన తొలి రైల్వే జోన్ ఏది అంటే మనకి చాలా ఇంపార్టెంట్, సదరన్ రైల్వేస్. April 14, 1951 ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇది ఏర్పాటు చేసింది 1951 April 14th. ఆఫ్టర్ దట్, దాని తర్వాత సెంట్రల్ రైల్వే జోన్ అండ్ వెస్ట్రన్ రైల్వే జోన్ అని సేమ్ డేట్న, ఒకే డేట్న 1951 November 5th ఈ 2 రైల్వే జోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా 1951లో సదరన్ రైల్వే జోన్, సెంట్రల్ రైల్వే జోన్, వెస్ట్రన్ రైల్వే జోన్ పేరుతో 3 రైల్వే జోన్స్ని ఏర్పాటు చేశారు. కానీ దేశంలో తొలి రైల్వే జోన్ మాత్రం సదరన్ రైల్వే జోన్. ఓకే, లేటెస్ట్ 19th వన్ విశాఖపట్నం రైల్వే జోన్. అలా రైల్వే జోన్స్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత భారతీయ రైల్వేస్లో స్లీపర్ క్లాస్ అంటే స్లీపింగ్ అకామిడేషన్ని కూడా 1951లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, ఇండియాలో ఫస్ట్ ఏసీ ట్రైన్ తీసుకొచ్చింది 1956లో తొలి ఏసీ రైలు ఢిల్లీ నుంచి హౌరాల మధ్య నడిచింది. ద ఫస్ట్ ఏసీ ట్రైన్ ర్యాన్ బిట్వీన్ హౌరా అండ్ ఢిల్లీ 1956. అలాగే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని 1966లో ప్రవేశపెట్టడం జరిగింది. 1966లో తొలి గూడ్స్ రైలు స్వాతంత్ర్యం తర్వాత అహ్మదాబాద్ నుంచి ముంబైల మధ్య నడవడం జరిగింది. దాని తర్వాత మన భారతీయ రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 1974లో రైల్వే ఉద్యోగులు స్ట్రైక్ చేయడం జరిగింది, బంద్ పాటించడం జరిగింది 20 రోజుల పాటు. అప్పుడు చాలా ఆస్తి నష్టం వచ్చినట్టుగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే కంప్యూటరైజ్డ్ టికెటింగ్ సిస్టమ్ని 1986లో తీసుకురావడం జరిగింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కంప్యూటరైజ్డ్ టికెటింగ్ సిస్టమ్ మొదటగా ఢిల్లీలో 1986లో తీసుకురావడం జరిగింది. అలాగే భారతదేశంలో వేగవంతమైన రైలు ప్రయాణం కోసము, ఫాస్టెస్ట్ ట్రైన్ జర్నీ కోసము శతాబ్ది ట్రైన్స్ని తీసుకురావటం జరిగింది. శతాబ్ది రైళ్ళు అంటారు. 1988లో తొలి శతాబ్ది రైలుని న్యూఢిల్లీ ఝాన్సీల మధ్య నడపడం జరిగింది. అయితే ఇక్కడ రేపు క్వశ్చన్ ఎలా వస్తుందంటే, శతాబ్ది రైళ్లకు ఆ పేరు ఎలా పెట్టారు అని అడుగుతాడు. అంటే
రేపు ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తాడంటే ఈ రైళ్ల వేగము 100 కిలోమీటర్ల గంటకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అని రకరకాలుగా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఆప్షన్స్ ఇస్తాడు. కానీ ఇక్కడ వాటికి శతాబ్ది అనే పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే భారతదేశానికి సుదీర్ఘకాలం పాటు 17 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా సేవ చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రైన్స్ని ప్రారంభించారు. అందుకే వీటికి శతాబ్ది. ఏదైనా ఒక అకేషన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే దాన్ని శతాబ్ది అంటారు. జవహర్లాల్ నెహ్రూ 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రైన్స్ని ప్రారంభించారు కాబట్టి ద ట్రైన్స్ నేమ్డ్ ఆఫ్టర్ శతాబ్ది 1988. అయితే దానికంటే ముందు దేశ రాజధానుల నుంచి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య రాష్ట్రాల రాజధానులకి వేగవంతమైన ప్రయాణం కోసము రాజధాని ఎక్స్ప్రెస్లను తీసుకొచ్చారు. 1969లో రాజధాని ఎక్స్ప్రెస్లని, 1988లో శతాబ్ది ఎక్స్ప్రెస్లని తీసుకురావడం జరిగింది. ఆ శతాబ్ది ప్లేస్లోనే ఇప్పుడు గతిమాన్ ఎక్స్ప్రెస్ అనేది, దాని తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ అని వేగవంతమైన రైళ్లను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, కంప్యూటర్ రిజర్వేషన్ సిస్టమ్. కంప్యూటర్స్తో భారతీయ రైల్వేల్లో రిజర్వేషన్ సిస్టమ్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1996 సెప్టెంబర్లో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ టికెటింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్. 3 స్టేషన్స్లో ఫస్ట్ తీసుకొచ్చారు 1996లో, న్యూఢిల్లీ, ముంబై, చెన్నై. దాని తర్వాత రైల్వే వెబ్సైట్ ఆన్లైన్కి ఎప్పుడు వచ్చిందంటే 2000 సంవత్సరం ఫిబ్రవరిలో ఆన్లైన్లోకి రావడం జరిగింది. ఆన్లైన్ టికెటింగ్ రిజర్వేషన్ అండ్ టికెటింగ్ సిస్టమ్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2002 ఆగస్టు 3 నుంచి ఆన్లైన్లో టికెట్స్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే దాని తర్వాత మనకి చాలా కీలకమైన అంశం ఏమిటంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ ఉద్యోగుల్ని కలిగినటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా రైల్వేస్ని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాల్లోనే అత్యధిక నెట్వర్క్ కలిగిన రైల్వేలుగా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది భారతీయ రైల్వే. ఆసియాలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. అలాగే భారతీయ రైల్వే ప్రధానంగా 4 రకాలైనటువంటి గేజ్ సిస్టమ్ని వాడుతుంది. ఎక్కువగా బ్రాడ్ గేజ్ సిస్టమ్ని వాడుతుంది. బ్రాడ్ గేజ్ అంటే గేజ్ సిస్టమ్ అంటే 2 పట్టాల మధ్య దూరం, రైల్వే ట్రాక్ డిస్టెన్స్ అండి. 2 పట్టాల మధ్య దూరం, ఒక రైలు నడిచే ట్రాక్ యొక్క డిస్టెన్స్. 4 రకాల గేజెస్ ఉంటాయి. ఒకటి బ్రాడ్ గేజ్, సెకండ్ వన్ మీటర్ గేజ్, థర్డ్ వన్ నారో గేజ్, ఫోర్త్ వన్ లైట్ నారో గేజ్ అంటారు. అంటే మనకి హిల్లీ స్టేషన్స్లో, పార్క్స్లో ఉండేది చిన్న చిన్న ట్రైన్స్ ఉంటాయి పార్క్స్లో, అది లైట్ నారో గేజ్. పర్వత ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, ఎత్తైన ప్రాంతాల్లో రైల్వే వ్యవస్థ అంతా కూడా నారో గేజ్లో నడుస్తుంది. మరికొన్ని ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు లాంటి ప్రాంతాలకు వచ్చేటప్పటికి మీటర్ గేజ్ నడుస్తుంది. కానీ భారతీయ రైల్వే అంతా కూడా బ్రాడ్ గేజ్ పై నడుస్తుంది. అయితే బ్రాడ్ గేజ్ సిస్టంలో 2 పట్టాల మధ్య దూరం ఎంత అంటే 1.676 మీటర్స్, 1676 మిల్లీమీటర్లు, లేదా 1 మీటరు 6.76 మిల్లీమీటర్లు. దీన్ని అడుగులలో చెప్తే, ఫీట్స్లో చెప్తే 5 feet 6 inches. మీటర్ గేజ్ అంటే ఎగ్జాక్ట్గా 1 మీటర్ ఉంటుంది. నారో గేజ్ అంటే 0.762 మీటర్స్ ఉంటుంది, అది 2 feet 6 inches. లైట్ నారో గేజ్ అంటే 0.610 మీటర్స్, 0.610 మీటర్స్ లైట్ నారో గేజ్. కమింగ్ టు ద బడ్జెట్ హిస్టరీ ఆఫ్ రైల్వేస్. రైల్వేల యొక్క బడ్జెట్ల చరిత్ర ఒకసారి మనం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సాధారణంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఆర్కే షణ్ముగం శెట్టి. నవంబర్ 26, 1947లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రత్యేకించి రైల్వేస్కి బడ్జెట్ ఏమీ స్పెషల్గా పెట్టలా. భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో రైల్వే బడ్జెట్ పెట్టిన తొలి రైల్వే శాఖ మంత్రి ఎవరంటే జాన్ మథాయ్. చాలా ఇంపార్టెంట్. జాన్ మథాయ్ బికేమ్ ద ఫస్ట్ రైల్వే మినిస్టర్, వాజ్ సబ్మిటెడ్ రైల్వే బడ్జెట్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా. ఆయనే జనరల్ బడ్జెట్ని కూడా పెట్టాడు. అయితే ఇక్కడ రేపు క్వశ్చన్ ఎలా వస్తుందంటే సాధారణ బడ్జెట్ని, రైల్వే బడ్జెట్ని పెట్టిన వ్యక్తి ఎవరంటే జాన్ మథాయ్. 1950 ఫిబ్రవరిలో సాధారణ బడ్జెట్ని పెట్టారు. అంటే సాధారణ బడ్జెట్ని రిపబ్లిక్ ఇండియాలో పెట్టిన ఫస్ట్ పర్సన్ జాన్ మథాయ్. ఇండిపెండెంట్ ఇండియాలో రైల్వే బడ్జెట్ని పెట్టిన తొలి మినిస్టర్ జాన్ మథాయ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే సాధారణంగా ఇక్కడ
ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో రైల్వేలకి ప్రత్యేక బడ్జెట్ లేదు. ఇంతకుముందు ఉందన్నారు, ఇప్పుడు లేదంటున్నారు. ఏమిటి డిఫరెన్స్? అసలు ఎందుకు లేకుండా పోయింది? అసలు ఎప్పుడు రైల్వే బడ్జెట్ని సెపరేట్గా పెట్టడం జరిగింది? ఎందుకు కలిపేశారు అన్నది ఇప్పుడు మనం ఒకసారి చూస్తే చాలా ఇంపార్టెంట్. సాధారణంగా బడ్జెట్ని ప్రవేశపెట్టేది ఇప్పుడైతే ఫిబ్రవరి 1st వర్కింగ్ డే, అంటే ఫిబ్రవరి 1వ తేదీన. దానికి 2 రోజుల ముందు రైల్వే బడ్జెట్ పెట్టేవారు రైల్వే మినిస్టర్ సాధారణంగా. అంటే జనరల్గా జనవరి 30లో రైల్వే బడ్జెట్ పెట్టిన తర్వాత 31st ఎకనామిక్ సర్వే పెట్టి దాని తర్వాత బడ్జెట్ పెట్టేది సాంప్రదాయం ఉండేది. అయితే ఇప్పుడు 1921లో 1921లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైల్వేలకి వారి యొక్క ఆదాయానికి ఎట్టి పరిస్థితుల్లో వారికి న్యాయం చేయాలి, రైల్వే వ్యవస్థని పటిష్టపరచాలి, రైల్వే యొక్క ఆర్థిక వ్యవస్థని పటిష్టపరచాలి ఎలా అన్న దాని మీద అధ్యయనం చేయడం కోసము 1921లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము విలియం మిషెల్ అక్వర్త్ నేతృత్వంలో, బ్రిటిష్ ఆర్థికవేత్త అండి ఆయన, విలియం మిషెల్ అక్వర్త్ నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించడం జరిగింది. దాన్ని అక్వర్త్ కమిటీ అంటారు. పూర్తి పేరైతే విలియం మిషెల్ అక్వర్త్. ఆ కమిటీ ఇండియన్ రైల్వేస్ అంతటినీ కూడా అధ్యయనం చేసి 1924లో తన ఫైనల్ రిపోర్ట్ని బ్రిటిష్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. అలా సబ్మిట్ చేసినటువంటి ఆ అక్వర్త్ కమిటీలోని కొన్ని నియమాలను బట్టి, అంటే కొన్ని కండిషన్స్ని బట్టి, కొన్ని రికమెండేషన్స్ని బట్టి రైల్వేలకి ప్రత్యేక బడ్జెట్ ఉండాలి అని అక్వర్త్ కమిటీ సూచించింది. దాంతో 1924 నుంచి కూడా రైల్వేలకి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. 1924 ఆన్వర్డ్స్ అప్పటి నుంచి ప్రవేశపెట్టారు. అయితే రైల్వేలకి బడ్జెట్ ప్రత్యేకించి ఉండడం వలన ప్రస్తుత పరిస్థితులలో రైల్వే మినిస్టర్ మీద భారీగా ప్రెజర్ పెరుగుతోంది. మా రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి, మా రాష్ట్రానికి ఈ జోన్ ఇవ్వండి అని విపరీతమైన ప్రెజర్ ఎంపీల నుంచి, సర్టెన్ స్టేట్స్ నుంచి విపరీతమైన ప్రెజర్ రావడంతో అసలు రైల్వే బడ్జెట్ అవసరమా అనే ఒక ప్రతిపాదన కొత్తగా తెరపైకి రావటం జరిగింది. దీన్ని అధ్యయనం చేయడం కోసము నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే వివేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. అసలు రైల్వే బడ్జెట్ ఇప్పుడు పరిస్థితుల్లో అవసరమా అనేటువంటి ఒక కాన్సెప్ట్లో. దాంతో దట్ వివేక్ దేబ్రాయ్ కమిటీ రికమెండేషన్ ఒకటి చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే బడ్జెట్ అవసరం లేదు అని వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచించడం జరిగింది. అకార్డింగ్ టు దట్ రికమెండేషన్, ఆ రికమెండేషన్ ప్రకారము రైల్వే బడ్జెట్ని తీసుకెళ్ళి సాధారణ బడ్జెట్లో మెర్జ్ చేయడం, కలిపేయడం జరిగింది. ఇది 2016లో జరిగింది. యూనియన్ క్యాబినెట్ గివెన్ ఇట్స్ గ్రీన్ సిగ్నల్ టు మెర్జ్ రైల్వే బడ్జెట్ ఇంటూ జనరల్ బడ్జెట్ ఇన్ 2016 సెప్టెంబర్. అంటే ఇక్కడ రేపు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే విడదీయబడిన, కలిపివేయబడిన రైల్వే బడ్జెట్ల మధ్య కాలం ఎంత అని అడుగుతాడు. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మనకి సర్టెన్ పీరియడ్ అవగాహన ఉంటే ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. చూడండి, 1924లో రైల్వే బడ్జెట్ని వేరు చేశారు, 2016లో రైల్వే బడ్జెట్ని మెర్జ్ చేశారు. కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ 92 ఇయర్స్, 92 సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వే బడ్జెట్ ఇప్పుడు లేదు. కాబట్టి 2017లో పెట్టిన బడ్జెట్ ఇంకా రైల్వే బడ్జెట్ లేదు. ఆ 2017లో పెట్టిన సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ కలిసిపోయింది. అంటే చివరి బడ్జెట్ 2016. రైల్వే బడ్జెట్ని చివరిగా పెట్టిన సంవత్సరం 2016 ఫిబ్రవరి బై సురేష్ ప్రభు. చాలా ఇంపార్టెంట్. సురేష్ ప్రభు చివరి రైల్వే మంత్రి. ఫస్ట్ రైల్వే మంత్రి బడ్జెట్ పెట్టింది ఇండిపెండెంట్ ఇండియాలో జాన్ మాతాయ్. చివరి రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు. చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సురేష్ ప్రభు గారు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే వేరు చేయమన్న కమిటీ విలియం మిషెల్ అక్వర్త్ కమిటీ, కలిపేయమన్న కమిటీ వివేక్ దేబ్రాయ్ కమిటీ. కాబట్టి 2017 నుంచి రైల్వేలకి ప్రత్యేక బడ్జెట్ లేదు, సాధారణ బడ్జెట్లోనే కలిపివేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది, గ్యారంటీగా అడుగుతాడు కూడా, గుర్తుపెట్టుకోండి. అలా మనకి రైల్వే బడ్జెట్ సిస్టమ్ని సాధారణ బడ్జెట్లో కలిపేశారు.
ఆర్థిక మంత్రియే రైల్వేస్కి సంబంధించిన కేటాయింపులన్నీ బడ్జెట్లో ప్రకటించడం జరుగుతుంది. అలా రైల్వే బడ్జెట్ చరిత్ర అది. అత్యధికంగా రైల్వే బడ్జెట్లు పెట్టింది లాలూ ప్రసాద్ యాదవ్. రైల్వే బడ్జెట్ను పెట్టిన ఏకైక మహిళ అని అడిగితే మాత్రం మమతా బెనర్జీ. రైల్వే బడ్జెట్ని 2 రకాలైన గవర్నమెంట్స్లో పెట్టిన మహిళ కూడా మమతా బెనర్జీయే. ఒకసారి యూపీఏ గవర్నమెంట్లో, రెండోసారి ఎన్డీఏ గవర్నమెంట్లో 2 సార్లు పెట్టిన ఏకైక మహిళ ఎవరని అడిగినా మమతా బెనర్జీ. అత్యధికంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు 6 రైల్వే బడ్జెట్లని ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్. మొత్తం భారతీయ రైల్వే అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసేయాలి. ఎలక్ట్రిఫికేషన్ చేసేయాలంటే మొత్తం ఇంకా గూడ్స్ ట్రైన్స్ డీజిల్ లోకోమోటివ్స్ ఇంకా ఉండకుండా మొత్తం ఎలక్ట్రికల్ ట్రైన్స్లో ఉండేలాగా మొత్తం రైల్వే వ్యవస్థ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేయాలనేది 2022 లేదా 2023 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కోవిడ్-19 అంటారు, మనకి తెలిసిందే, అందరము దీనికి బాధితులమే. కోవిడ్, WHO రీనేమ్డ్ కరోనా, అంటే కరోనాని కోవిడ్-19గా నామకరణం చేసింది. కోవిడ్ అనేది ఒక లాటిన్ వర్డ్. దీనికి అర్థం ఏమిటంటే కిరీటం అర్థం, క్రౌన్ అంటారు. కోవిడ్ అంటే 2019లో వచ్చింది కాబట్టి 19 పెట్టారు. CO అంటే కరోనా, VI అంటే వైరస్, D అంటే డిసీజ్, కోవిడ్. అలా కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ని నరేంద్ర మోడీ ప్రకటించారు. దానికంటే ముందు మనకి మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ పాటించాం మనం. దాని తర్వాత ఉగాది రోజు నుంచి లాక్డౌన్ 1 మొదలైంది. 21 డేస్ నాకు టైం ఇవ్వండి, మొత్తం పారదోలేస్తాను కరోనా అన్నాడు, మొత్తం వెల్కమ్ చేశారు. అయితే సాధారణంగా ఈ లాక్డౌన్ కారణంగా 22 మార్చి 2020న రైల్వే మొత్తం కూడా షట్డౌన్ని ప్రకటించడం జరిగింది. షట్డౌన్ ఇప్పటికీ పాసింజర్స్ని వేర్వేరు రాష్ట్రాల నుంచి వారి సొంత రాష్ట్రాలకు తరలించడానికి శ్రామిక్ ట్రైన్స్ని కూడా రైల్వే వ్యవస్థ నడపడం జరిగింది. శ్రామిక్ ట్రైన్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, గుర్తుపెట్టుకోవాలి. అలా షట్డౌన్ ప్రారంభించి ఇప్పటికీ పాక్షికంగా ట్రైన్స్ని నడుపుతున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు అనేది గవర్నమెంట్ ప్రకటిస్తుంది మరికొద్ది రోజుల్లో. అయితే రైల్వేస్కి సంబంధించిన డెసిషన్స్ అన్నింటినీ కూడా 7 సభ్యులతో కూడినటువంటి ఒక చైర్మన్, 7 సభ్యులతో కూడినటువంటి రైల్వే బోర్డు నిర్ణయించడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఆ ప్రతిపాదనలు పంపిస్తారు. ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్, కరెంట్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్. అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము.